ఏపీలో టీడీపీ దాడులు దౌర్జన్యాలు ఆగటం లేదు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ అరాచకం సృష్టించారు. పెనుమూరు వైఎస్ఆర్సీపీ కన్వీనర్ విజయ్ కుమార్ ఇంటిపై దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు టీడీపీ నాయకులు. విజయ్ కుమార్ ను చంపేస్తానంటూ బెదిరించాడు టీడీపీ నేత అనంత్ కుమార్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయమూర్తిని అడిగి తెలుసుకుందాం. విజయమూర్తి, చెప్పండి, పెనుమలూరు వైఎస్ఆర్సీపీ కన్వీనర్ విజయ్ కుమార్ ఇంటిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది టీడీపీ నేతలు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? చిత్తూరు జిల్లాలో టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకుల పైన కార్యకర్తల పైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 2 రోజుల క్రితం ఏదైతే పొంగనూరు నియోజకవర్గంలో దాడి సంఘటన మర్చిపోకముందే తాజాగా మళ్ళా జీడినెల్లూరు నియోజకవర్గ పరిధిలోని పెనుమూరు మండల కన్వీనర్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి ఇంటి పైన ఈ రోజు దాడి చేశారు. ఆయన సంబంధించినటువంటి కార్తీయ వాహనాన్ని AP04L 3000 కి సంబంధించిన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆయన ఇంటిపైన దాడి చేసి ఆయన్ని చంపేస్తామంటూ టీడీపీ సంబంధించినటువంటి అనంత్ కుమార్ రెడ్డి అనే నాయకుడు బెదిరించడం జరిగింది. ప్రాణాల అరచేతులు పెట్టుకుని విజయ్ కుమార్ రెడ్డి భయపడుతూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క పెనుమూరు మండలంలో కొనసాగుతోంది. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు విజయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయనడానికి ఈ సంఘటన మరొక నిజ ఉదాహరణ చెప్పుకోవచ్చు. గడిచిన వారం రోజులుగా చూస్తూ ఉంటే ఇటు జీడినెల్లూరు నియోజకవర్గం కావచ్చు, ఇటు పూతలపట్టు నియోజకవర్గం, మరోవైపు చిత్తూరు చంద్రగిరి నియోజకవర్గంతో పాటు ఇటు పొంగనూరు నియోజకవర్గంలో కూడా వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ యొక్క జీడినెల్లూరు నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి ఇంటిపైన ఈ రోజు దాడి చేశారు. ఆయన వాహనం కూడా ధ్వంసం చేశారు. ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.